కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆర్జీఓ భానుప్రకాష్. స్కిట్ కళాశాలలో ప్రారంభమైన ఇంజనీరింగ్ మొదటి ఇయర్ అడ్మిషన్తో సందడిగా మారిన క్యాంపస్. వినాయక మండపాలకు సింగిల్ విండో ద్వారా అనుమతి. శ్రీకాళహస్తి ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్, స్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. नमस्सायुधाय सुधन्वने नमस्कृत्याय भद्राय नमस्कात्याय नीप्याय नमो वर्षाय वर्षाय मेघ्याय विद्युत्याय नम ईध्याय तप्याय नमो वात्याय रेश्मयाय नमो वास्तव्याय वास्तुपाय हर 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 नमस्तोभाय रुद्राय नमस्ताम्राय रुडाय नमः शृंगाय पशुपतये नमो उग्राय भीमाय नमो अग्रेवधाय दूरेवधाय नमो हंद्रे हनीसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతులు అందజేశారు. రేణిగుంట బీసీ కాలనీ వాసులు తమకు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. ఏర్పేడు బత్తినయ్య కాలనీ వాసులకు ఇంటి స్థలాలు, భూ పట్టాలు ఇవ్వాలని కోరారు. పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల్లోని అధిక భాగం భూ సమస్యలపై ఉన్నాయని, వీటిలో డికెటీలు, సాదా బైనామా భూములు సమస్యలే అధికంగా ఉన్నాయి. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కోరారు. ఆర్డీఓ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రేణిగుంట బీసీ కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, ఆర్డీఓ ఇచ్చిన హామీ మేరకు తాము రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని కోరారు. విలువైన భూమిని ఇంటి స్థలాలుగా పట్టాలు ఇస్తామని, కొద్ది రోజుల్లోనే అందిస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. బత్తినయ్య కాలనీకి చెందినటువంటి గిరిజనులకు ఇంటి పట్టాలు, భూ సమస్య పరిష్కరించాలని కోరారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 900కు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో అధిక భాగం భూ సమస్యలు అని, వాటిలోని రీసర్వేకు సంబంధించి తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, చీయవరం గ్రామాలకు సంబంధించి ఉన్నాయన్నారు. ఆ గ్రామాల్లో డీకేటీలు, సాదా బైనామా భూములకు సంబంధించినవి అని వివరించారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామన్నారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 18వ తారీఖు ఆగస్టు నెల 2025 తారీఖున ఈ తారీఖున కలెక్టర్ గారు కాన్స్టిట్యున్సీలలో పీజీఆర్ఎస్ పెట్టినప్పుడు సుమారుగా 900 పైచిల్క అప్లికేషన్లు అయితే పీజీఆర్ఎస్ అప్లికేషన్లు అయితే వచ్చినాయి.
దాంట్లో 80% వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. 80%లో కూడా 50-60% అంటే ప్రతి వచ్చిన 10 అప్లికేషన్‌లోని 5-6 అప్లికేషన్‌లు రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి. రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే మేజర్‌గా 2 ఊర్ల నుంచి అన్నమాట. చీవరం, తొట్టంబేడు మరియు బోన్పల్లి, తొట్టంబేడు మండలం. ఈ 2 విలేజెస్‌లో గాను ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఆ 2 విలేజెస్‌లో గాను సాదా బైనామా కేసులు మరియు డీకేటీ పొలాలు ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్‌లో అంటే పీఓటీ యాక్ట్‌లు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిపీటెడ్‌గా తిరుగుతున్నారు. తిరుగుతున్న వాళ్ళలో కూడా మనం ఆల్రెడీ ఒకసారి 400 పైచిలుక అప్లికేషన్‌లు రీసర్వే గ్రామ సభలు పెట్టినప్పుడు బోవనపల్లి మరియు చీవరంకి సంబంధించి 400 పైచిలుక అప్లికేషన్‌లు వస్తే దాంట్లోకి గాను 300 పైచిలుక అప్లికేషన్‌లు మనం తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే అవి అన్‌రిజిస్టర్డ్ పేపర్ల ద్వారా రాసుకోవడం వల్ల మనం అవి చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారని మమ్మల్ని అడిగినట్టయితే అన్‌రిజిస్టర్డ్ పేపర్ ద్వారా రాసుకోవడం ద్వారా స్టాంప్ డ్యూటీ ఎగవేత అవుతది. స్టాంప్ డ్యూటీ 5% కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ అయితే ఎగవేత అవుతది. 5% అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీవరంలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ రూ. 5,00,000 ఉంది. రూ. 5,00,000 5% అంటే రూ. 25,000. గవర్నమెంట్‌కి రూ. 25,000 నష్టం కలిగించే పని ఒక తహసీల్దార్ గాని రెగ్యులరైజ్ చేసినట్టయితే అవి చట్టరీత్యా నేరాలు. అందుకని వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఈ సాదా బైనామా పైన రానున్న ఒక 2, 3 నెలల్లో ఒక జీవో అయితే ఇష్యూ అవుతది. ఆ జీవో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ జీవో చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం అవి రెగ్యులరైజ్ చేస్తాం. ఇప్పటికే రావాల్సింది కాకపోతే కొంచెం లేట్ అయిందన్న. సో రిగార్డింగ్ దట్ అండ్ కొంతమందికి ఎవరైతే డీకేటీ పట్టాదారులు ఉన్నారో వాళ్ళు అమ్మేసుకొని ఉన్నారు. కొత్త వాళ్ళకి పట్టాలు అడుగుతున్నారు. సో అవి కూడా మనం ప్రెజెంట్ అయితే వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఉంది. వాళ్ళకి 6 స్టెప్ వాలిడేషన్‌లో చూసి ఒకవేళ ఆ 6 స్టెప్ వాలిడేషన్‌లో గాని వాళ్ళు యాక్సెప్ట్ అవ్వగలిగితే వాళ్ళకి కొత్త అసైన్‌మెంట్ ఇవ్వడం జరుగుతది. సో వరకు రెవెన్యూ దాంట్లో వచ్చిన వాటిల్లో 60% ప్రాబ్లమ్స్ వరకు ఇవే ఉన్నాయి. మిగతా 40% ఇప్పుడు రెగ్యులర్‌గా వచ్చే హౌస్ సైట్స్ కావాలని, అవి కావాలని, ఇవి కావాలని వస్తున్నారు. సో వాటికి ఇది రెగ్యులర్‌గానే ఉంటాయి. సో కాకపోతే ఈ రిపీటెడ్ కంప్లెయింట్స్‌కి ఎండోర్స్‌మెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. సో థాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించడానికి వినాయక చవితి కమిటీలు అనుమతులు పొందాలని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి గాలిగోపురం అతిపెద్ద గణపతి విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపల విగ్రహాలు పెట్టడానికి అనుమతులు పొందాలని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి కోరారు. గత ఏడాది పట్టణంలోని సుమారుగా 400 వరకు విగ్రహాలు పెట్టారని, ఈ ఏడాది విగ్రహాలు పెట్టేవారు అనుమతుల కోసం వివిధ ఆఫీసులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద వినాయక చవితి కమిటీలు తాము ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామో, ఎన్ని రోజులు విగ్రహం పెడతారో, ఎన్ని రోజులకు నిమజ్జనోత్సవం చేస్తారో కూడా వివరాలు ఇచ్చి అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలను పాటించాలని, కాలుష్యాన్ని నివారించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం, డీజే సౌండ్లు, నృత్యాలకు అనుమతి లేదన్నారు. ఈ నెల 24వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే అతిపెద్ద గణపతి విగ్రహం తరహాలోని శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద అతిపెద్ద గణపతి విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. దేవస్థానం అనుమతి తీసుకుని గాలిగోపురం వద్ద ఏర్పాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 18వ తారీఖు ఆగస్టు నెల 2025 తారీఖున ఈ పీజీఆర్ఎస్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని వచ్చే వినాయక చవితి ఫెస్టివల్ గురించి 2 అంశం. వినాయక చవితి ఫెస్టివల్ ఆగస్టు 27వ తారీఖున 2025 సంవత్సరంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 18వ తారీఖు 2025 నుంచి ఆగస్టు 24వ తారీఖు 2025 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ విండో సిస్టమ్ ఎంపీడీఓ ఆఫీస్ శ్రీకాళహస్తి పానగల్లో పెట్టడం జరిగింది. ఆ సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే అన్ని పర్మిషన్లు కలిపి ఒక దిక్కునే వస్తాయి. అంటే పోలీస్ వారి దగ్గర నుంచి అవ్వనండి, ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి అవ్వనండి, ఏపీఎస్పీడీసీఎల్ దగ్గర నుంచి అవ్వనండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక్కో దిక్కున పెట్టడం వల్ల ప్రజలకి ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనేది సులువుగా దొరుకుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే కిందటి సంవత్సరం డేటా చూస్తే 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. అది కూడా
మనం ఇచ్చే ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అనేది చూడడం జరుగుతుంది. సో దాంట్లో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు వచ్చేసి, ఒకటి, ఏ విగ్రహం కూడా 15 అడుగులకు పైన ఉండకుండా చూసుకోవాలి. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, కాకపోతే దాన్ని ఒకటి. రెండోది వచ్చేసి, ప్రతి విగ్రహం కూడా లెస్ దెన్ 10 days లోపల నిమజ్జనం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రజలకి. లెస్ దెన్ 10 daysలో నిమజ్జనం చేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, పోలీస్ వాళ్ళ పైన పడే ప్రెషర్ తక్కువ ఉంటుంది. రెండోది, బందోబస్తుకి తక్కువ ఉంటుంది. మూడోది, ప్రజల ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. సో ఇంకోటి, కిందటిసారి ఎమ్మెల్యే గారితో మీటింగ్ జరగడంతో ఎమ్మెల్యే గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, మన తిరుపతి జిల్లాలోనే పెట్టే పెద్ద విగ్రహం శ్రీకాళహస్తిలో అయి ఉండాలనేసి అంటున్నారు. సో దానికి సంబంధించి మనం ప్లేస్ కూడా వెతకడం జరిగింది. ఆ ప్లేస్ వచ్చేసి గాలిగోపురం ఫ్రంట్ సైడ్ ఉన్న పార్కింగ్ స్పేస్. టెంపుల్ వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ వాళ్ళ అంగీకారం తెలిపితే ఆ పార్కింగ్ స్పేస్ని మనం మన ఈ ఖైరతాబాద్లో ఉన్న పెద్ద విగ్రహం ఎలా అయితే ఉంటుందో అదే వేలో డిజైన్ చేసుకుని, అది కూడా సింపులెస్ట్ వేలో డిస్పోజ్ చేసేది, అంటే నిమజ్జనం చేసేదానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఒకవేళ అది టెంపుల్ వాళ్ళు ఒప్పుకుంటేనే, టెంపుల్ వాళ్ళపైన ఆ డెసిషన్ అయి ఉంటుంది. జేఎన్టీయు శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలలోని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. స్కిట్ కళాశాలలో చేరడానికి ఆప్షన్స్ నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులు కళాశాలకు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి సీట్లు కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నారు. విద్యార్థుల రాకతోటి స్కిట్ కళాశాల సందడిగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీలో విలీనమై కళాశాల పునః ప్రారంభం కావడంతో ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. స్కిట్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్కు రెండో కౌన్సిలింగ్ నుంచి అనుమతి లభించింది. రెండో కౌన్సిలింగ్ ప్రారంభమైన చివరి 3 రోజుల్లో విద్యార్థులకు ఆప్షన్ నమోదు స్కిట్లోని కూడా అవకాశం కల్పించారు. కేవలం 3 రోజుల్లోనే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి 63 మంది విద్యార్థులు స్కిట్ కళాశాలలో చేరడానికి ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కౌన్సిలింగ్లో ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు ఆన్లైన్లోని స్పాట్ అడ్మిషన్స్కు నమోదు చేసుకున్నారు. సోమవారం నుంచి కళాశాలలో సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కిట్ కళాశాల వద్దకు చేరుకొని సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం జేఎన్టీయూ నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టడానికి స్కిట్ కళాశాలకు అడ్మిషన్ కోడ్ కూడా మంజూరు చేశారు. దీంతో వచ్చినటువంటి విద్యార్థుల ఇంటర్, టీసీ, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించి సీట్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టి అడ్మిషన్స్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు అడ్మిషన్స్ ప్రక్రియలు నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీకి ఎంతమంది విద్యార్థులు చేరతారనేది స్పష్టమవుతుంది. కాగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు స్కిట్ పునః ప్రారంభమైందని తెలుసుకొని కళాశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్స్ ఇస్తే చేరతామంటూ అడుగుతున్నారు. మరికొందరు విద్యార్థులు తల్లిదండ్రులు తాము సెకండ్ కౌన్సిలింగ్లో స్కిట్ ఉన్న విషయాన్ని గమనించలేదని చెప్పి అడ్మిషన్స్ ఇస్తే చేరతామంటూ అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటాలో భారీగా సీట్లు మిగిలిపోయిన దృష్ట్యా 3వ కౌన్సిలింగ్కి అనుమతిస్తే పలువురు విద్యార్థులు స్కిట్లో చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంసెట్లో ర్యాంకు లేకపోయినా ఇంటర్లో మంచి మార్కులు సాధించిన వారికి స్పాట్ అడ్మిషన్స్ ఇచ్చే విధంగా ఈ సంవత్సరం అనుమతిస్తే పలువురు స్కిట్ కాలేజీలో చేరే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలు జేఎన్టీయూ ఎంతవరకు అనుమతిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కళాశాలకు వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కిట్ ప్రారంభం కావటం మన ప్రాంతాలకు ఎంతో సౌకర్యం, ఆనందకరమని, స్కిట్ కళాశాలలో అడ్మిషన్ పొందడం తమ జీవితాలకు మేలు మలుపుగా ఉంటుందని, ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. మీరు కన్వీనర్ పట్ల వల్ల ఒక్కనే నీ దగ్గర పెట్టుకున్నాను. మళ్ళీ కలిసిపోతే సార్ అది చిన్న కాలేదు, ఒక సెట్ సార్, ఓకేనా? డేటా సైన్స్ వచ్చినాము, పేరు మనీష్ అన్న, కాంటాక్ట్ నెంబర్ వర్కింగ్లో ఉండేదే చెప్పండి. మా చాలామంది మన పని చేయవు, 1 గంట పోతేనే ఫోన్ చేసి 460657. ఏ ఊరునా? హాస్టల్ అవసరం లేదు కదా. My name is Bhavesh.
I got a seat in Skit College in conveyor seat through MSET, and I got admission in Skit College. I believed in this, and I like the way of teachers running in this college. I got through belief of visiting this college, so I did may a good choice in my life today. So I am fully proud of it. So I can get a super placement in this college particularly. I got this college very proud, definitely, and thanks for giving this opportunity. చెప్తాను. నా పేరు కృష్ణమూర్తి, తిరుపతి నుంచి వచ్చాము. కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వచ్చాము. సో ఇన్ని రోజులు 2021 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5 సంవత్సరాల దాకా క్లోజింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆల్ టెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారిని కలిసాము, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాము. తర్వాత 20వ తారీఖు అలా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. అలాగా మొత్తం పోయి చూసుకొని కాలేజ్ అంతా చూసుకున్నాము. బాగానే ఉంది, అన్ని రెడీ చేస్తున్నారు ఈ ప్రస్తుతానికి. కాలేజ్ చూసిన తర్వాత కాలేజ్ బాగానే ఉంది, వాతావరణం కానీ అంతా చాలా బాగుంది. బాగా జాయిన్ అవ్వచ్చు, బాగా చదువుకోవచ్చు, వెంటిలేషన్ అంతా బాగుంది. మరి హాస్టల్ అయితే ఇంకా చూడలేదు, చూస్తాం. నా పేరు విశ్విన్. రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీటెక్ కోసం ఎంసెట్లో ర్యాంక్ నాకు 1,14,00,000 వచ్చింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది కానీ దూరంగా వచ్చింది. ఇంకా నాకు నేను లోకల్ తిరుపతి అండి. సెకండ్ కౌన్సిలింగ్ నాకు కాళాశ్రీలో వచ్చింది. సో ఇంకా స్కిట్ కూడా ముందు ప్రీవియస్ కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా జేఎన్టీయూది ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అండి ఈరోజు. నెక్స్ట్ కాలేజ్ మొత్తం చూశాను, బాగుంది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అట్లా ఫోన్ చేస్తామని చెప్పారు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనేసి. ఓటు చోరీతో దేశానికి ముప్పుగా మారిందని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఓటు చోరీ దేశానికి ముంపు, బీహార్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అడ్డుకోవాలంటూ బీహార్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు మద్దతుగా శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేసి ఓటు చోరీపై నిరసన తెలిపారు. ఓటు చోరీ నివారించాలి, బీహార్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరగకుండా చేయాలి, ఓటు చోరీ దేశానికి ముంపు అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలో ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూలీ రవికుమార్, జనార్దన్ రెడ్డి, గోపి, సురేష్, మోహన్, వడివేలు, నాగూర్, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, బీహార్లో అంటే సత్యరాజ్ టౌన్లో ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఏమిటంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసలు రూలింగ్కి రావటానికి 2014లో మేమంతా కూడా ఒక నిరసన చేశాం. ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత పోలింగ్ ఓట్స్కి కౌంటింగ్ దాదాపు లక్షల్లో వేలలో కూడా తేడా వచ్చాయి. తేడా వస్తే ఇంటర్నేషనల్ మీడియా ఒకటి దాన్ని పట్టుకుని ఢిల్లీ న్యూస్లో వేయటం జరిగింది. దాన్ని మేము సేకరించి ఇక్కడ దాని గురించి కూడా మేము అప్పుడు నిరసన చేయటం కూడా జరిగింది. దాని గురించి మా నాయకత్వం ఏఐసిసి కాంగ్రెస్ అయితేనేమి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అయితేనేమి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు అందరూ కూడా దాని గురించి అనేక సార్లు చెప్తూ వస్తూ వచ్చారు. ఇండియా కూటమి వచ్చిన తర్వాత అందరూ నాయకులంతా కూడా ఏకమయ్యి ఇప్పుడు బీహార్లో ఈ నోటు ఆధారిత యాత్ర చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఒక ఓటు, ఒక మనిషి ఒక ఓటు, అదేవిధంగా ఓటు చోరీ చేయటం వల్ల ఏమవుతా ఉంది, అనేక రకాలైనటువంటి రౌడీ ఎలిమెంట్స్ అయితేనే అనేక రకాలైనటువంటి ప్రాబ్లం వాళ్ళతో అందరూ రూలింగ్కి వస్తూ ఉన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం పరిధిలోని భూ కబ్జాదారులు ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అలాంటి భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతూ నిరుపేదలకు తీరని అన్యాయం చేస్తున్నారని, తక్షణమే పద్మానగర్లో కూల్చేసినటువంటి ఇళ్లను తిరిగి కట్టించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. స్థానిక మండల కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతూ మండల కార్యదర్శి వైఎస్ మణి అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ రేణిగుంట మండలంలోని భూ సమస్యలు పరిష్కరించబడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చిన ఇంటి స్థలం నివాసానికి ఉపయోగం లేదని, కూటమి ప్రభుత్వం అధికారం లేక వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తారని, ప్రతి ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి హామీలను అమలు చేయకుండా పేదలను మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్యం, రేణిగుంట మండలం కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ రేణిగుంట మండలం జీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 2018లో ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని గ్రామ పంచాయతీ ద్వారా పన్ను రసీదులు, ఎలక్ట్రికల్ మీటర్లు పొంది ఉన్నటువంటి నేడు వచ్చిన తహసీల్దార్ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ల ఆదేశాల మేరకు పద్మానగర్లో 70 మంది పేదల ఇళ్లను కూల్చేశారని ఆవేదన చెందారు. ధర్నా కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ, ప్రజల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎట్టకేలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసిన బోన్లోని చిక్కిన చిరుతను అనంతరం మాముడూరు అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది వదిలేశారు. గత కొన్ని నెలలుగా జూ పార్క్ రోడ్డు యూనివర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరుత చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు 3 ప్రాంతాలలోని బోన్లు ఏర్పాటు చేశారు. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనులలో భాగంగా నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగిందని అన్నారు. టీటీడీ నిధులతోటి ఆలయంతో పాటుగా పుష్కరిణిలో కూడా సుమారుగా 19 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. వచ్చే మహాశివరాత్రి నాటికి పనులన్నీ పూర్తయ్యేలా కార్యాచరణ చేసుకోవడం జరిగిందని తెలిపారు. పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులన్నీ సమకూర్చిన టీటీడీ చైర్మన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసిన భూమి పూజ చేయటం జరిగిందని తెలిపారు. తలకోన విశిష్టతను చాలాసార్లు విన్నానని, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. ఈ ప్రదేశం చాలా చూడచక్కని కొండ, కోనలు కలిగి చూపర్లను ఆకట్టుకునేలా ఉందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనదని, శిథిలావస్థలో ఉందని ఎమ్మెల్యే నాని టీటీడీ దృష్టికి తీసుకుని వచ్చారని, అతని విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుని 18 నుండి 19 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దం నాటిది అని, ఈ గుడిలో గత పాలకులు ఎందరున్నా కూడా మారుమూల ప్రాంతం అయినందున అభివృద్ధి జరగలేదని అన్నారు. కొంతమంది దాతల సహకారంతో గోపురాలు నిర్మించారని, అయినా కూడా మండలానికి చెందిన ప్రజలు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని 2018 ఎన్నికల సమయంలో విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తానని మాటిచ్చానని, అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని అభివృద్ధి చేయవలసినదిగా టీటీడీ వారి దృష్టికి తీసుకెళ్లామని, వారు స్పందించి వెంటనే నేడు ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న మహాశివరాత్రి నాటికి ఆలయ పనులన్నీ పూర్తవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలోని వారు కూర్చోవటానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి టీ, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్జీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సిల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు. శాఖల వారీగా అర్జీల వివరాలను కూడా మొత్తం 238 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి వినతులలో పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను 324 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటుగా జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, ట్రైనింగ్ కలెక్టర్ నరేంద్ర పాడెల్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 324 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పెన్షన్ల తొలగింపు కార్యక్రమంలో నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని దివ్యాంగులు జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా నిర్వహించారు. మళ్లీ పునః పరిశీలన చేసి అన్యాయం జరుగుతున్న దివ్యాంగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నుండి దివ్యాంగుల వద్దకు చేరుకుని వారి బాధలను విన్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, నిరుద్యోగులు జేఏసీ చంద్ర, వికలాంగుల సేవా సమితి నాయకులు మురళి, దివ్యాంగులు క్రీడా సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు, పెద్ద ఎత్తున దివ్యాంగులు నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, నటుడు గౌతమ్ రాజు, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఆడవారికి తీసుకుంటాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆర్జీఓ భానుప్రకాష్. స్కిట్ కళాశాలలో ప్రారంభమైన ఇంజనీరింగ్ మొదటి ఇయర్ అడ్మిషన్స్తో సందడిగా మారిన క్యాంపస్. వినాయక మండపాలకు సింగిల్ విండో ద్వారా అనుమతి. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.